Divine morning, dear youth of India and the world. ధ్యాన విద్యార్థి మూమెంట్ వెల్కమ్స్ యూ ఆల్ టు ధ్యాన యువ. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో సైకలాజికల్ కంప్లైంట్స్ ఇన్ అడోలసెంట్స్, ఈ యుక్త వయస్సులో వచ్చేటువంటి మానసిక ఇబ్బందులు ఏంటివి, వాటికి కారణాలు ఏంటివి, పరిష్కారాలు ఏంటివి అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు గత 15 సంవత్సరాలుగా సైకలాజికల్ కౌన్సిలింగ్స్ ఇస్తున్నటువంటి క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. యువత విద్యార్థులు ఎవరైనా మీ ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. థ్యాంక్ యూ అండి. సార్, ఒక క్లినికల్ సైకాలజిస్ట్గా మీరు ఎన్నో కేస్ స్టడీస్ చేసి ఉంటారు ఇప్పటికీ. సార్, సో యుక్త వయస్సులో టీనేజ్కి ముందు కూడా వస్తున్నాయి, ఎందుకని ఈ సైకలాజికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సార్? రైట్ అండి. ముందుగా టీనేజ్ అనే పదానికి గల అర్థం తెలుసుకుందాం. 13 నుంచి 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ను టీనేజ్ అంటున్నాం. 13 నుంచి 19 సంవత్సరాలు ఆ పదంలోనే ఉంది. సో ఆ వయసులోనే ఎక్కువగా మానసిక పరమైనటువంటి అంశాలు, సైకలాజికల్ ఇష్యూస్ అనేవి ప్రధానంగా తలెత్తుతాయి. అయితే దానికి ముందు కూడా తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ అంశాలు కొన్ని మాట్లాడుకుందాం, ఆ తర్వాత మనం అడాలసెన్స్ అంశంలోకి వెళ్దాం. సో 10 సంవత్సరాల లోపు పిల్లల్లో ప్రధానంగా ఇబ్బందులకు గురయ్యేటువంటి అంశాలంటే చదువు పట్ల విముఖత. సో అంటే ఫలానా సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడము, లేదా చదువు అంటే ఇంట్రెస్ట్ లేకపోవడము, వేరే అభిరుచులు అధికంగా ఉండడము, దాన్ని పేరెంట్స్ సరిగ్గా ప్రోత్సహించకపోవడము, ఈ అంశాల్లో బీజం పడుతుంది. సో చిన్న వయసు పిల్లల్లోనే ప్రధానంగా అది ఎక్కువగా బీజం పడుతుంది. నచ్చని సబ్జెక్టులు చదువుతున్నప్పుడు అది ఇష్టం లేని పని ఫోర్స్ఫుల్ గా చేయించబడుతుంది. ఎగ్జాక్ట్లీ బలవంతంగా చేసుకునేటువంటి అంశం పైన ఇది ఇబ్బంది అనేది తలెత్తుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది పిల్లల్లో. సో ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్ ఏం చేస్తారు, పిల్లోడు బాగా చదవాలనే ఉద్దేశంతో ఎక్కువగా ఫోర్స్ చేస్తారు. ఫలానా కాలేజ్ ఫలానా స్కూల్ అనేటువంటి ఉద్దేశంలో ఎక్కువగా కంపెల్ చేస్తారు. ఇప్పుడు పేరెంట్స్ ఎలా అయ్యారంటే 50,000 1,00,000 రూపాయల ఫీజు కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. పిల్లోడు చదవాలి అంతే వాళ్ళకి కావాల్సిన మోటో. సో ఇక్కడ ఏమైంది, నాన్న ఉద్దేశం అమ్మ ఉద్దేశానికి పిల్లోడు చదవాలని బలవంతం, కానీ వాడికి ఇష్టం లేదు. సో ఇది 10 సంవత్సరాల లోపే చాలా వరకు పిల్లల్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు సరిగ్గా కోపపోవలేరు, సబ్జెక్ట్లో కోపపోవలేరు, ఇలా వాళ్ళ అభిరుచిలో కూడా పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఇది ప్రధానమైనటువంటి అంశం అండి. అంటే వాళ్ళకున్న ఇష్టాలు సరిగ్గా వాటి మీద ఫోకస్ చేయలేరు, చదువు మీద ఫోకస్ చేయలేక, పేరెంట్స్ ఒత్తిడి, టీచర్ ఒత్తిడి తట్టుకోలేక ఇలాంటి ఇబ్బందులు బిగిన్ అయ్యేది 10 ఇయర్స్ లోపే. 10 లోపేనండి, ముఖ్యంగా 10 సంవత్సరాల లోపే ఇది కాన్ఫ్లిక్ట్ అనేది మొదలవుతుంది. రైట్. ఇది అందరిలో ఉంటుందా సార్? పర్సంటేజ్ ఏమైనా వ్యారీ అవుతుందా? తప్పకుండా. 100 మంది ఉన్నారు, అవునండి, ఎంత మందిలో ఉండొచ్చు ఇట్లా? సుమారుగా 40 నుండి 60% మంది పిల్లల్లో ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యంగా అర్బన్ పాపులేషన్ పిల్లల్లో, సిటీస్ లో ఉండేటువంటి పిల్లలు ప్రధానంగా చూస్తాం. కనీసం అనుకున్న 40% పిల్లలు ఉన్నారు. ఇష్టం లేని సబ్జెక్టు, ఇష్టం లేని విధానం అయినప్పటికీ బలవంతంగా చదవడం. ఇప్పుడు దానికి తోడు పిల్లల్లో ఇది వరకు విద్యా విధానంతో పోల్చుకుంటే ఇప్పుడు విద్యా విధానంలో చాలా తేడా ఉంది. ఇది వరకు ప్రాజెక్ట్ వర్క్స్ అని ఫలానా వర్క్ ఎక్కువగా చేయడం, అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే చదివేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ కోసం 1 గంట 2 గంటలు 3 గంటలు అధికంగా కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి ఇష్టమైనటువంటి హాబీస్ కానీ ఫుట్బాల్ ప్లేయింగ్ కావచ్చు టైం దొరకట్లేదు. అండ్ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు. రేపు ఉదయాన్నే క్లాస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, సో ఇక్కడ కంపెనీలు ఎక్కువగా చేస్తున్నారు. సో వీడికి ఏమవుతుంది, వాడికి ఇష్టమైనటువంటి వాలీబాల్ ఆడలేడు, షటిల్ ఆడలేడు. సో అలా ఇంట్రెస్ట్ లేని అంశాల మీద బలవంతంగా చేసినప్పుడు ఇబ్బంది అనేది ప్రధానంగా అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, వాడికి తీవ్రమైనటువంటి బ్రూడింగ్ ఏర్పడుతుంది, అంటే తీవ్రమైన మానసిక వ్యాకులత ఏర్పడుతుంది. అంటే స్తబ్దుగా మారిపోవడము, నలుగురితో కలవకపోవడము, ఎలోన్గా కూర్చోవడము, మానసిక పరంగా ఇబ్బందికి గురవడం జరుగుతుంది. సో పేరెంట్ ఏమనుకుంటాడు, ఏదైనా ఆరోగ్య సమస్య ఏమని ఫస్ట్ చేసే పని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారు ఏం చేస్తారు, రిపోర్ట్లు లేదేం మాట్లాడారు ఈ రోజుల్లో డాక్టర్ గారు, మీకు తెలిసిందే. సో బ్లడ్ టెస్ట్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ అన్ని బాగానే ఉన్నాయండి, ఏం లేదండి అని పంపిస్తారు. ఇక్కడ క్లినికల్ సైకాలజిస్ట్ పాత్ర అనేది ముఖ్యం ఇక్కడ వస్తుందండి. ఇలాంటి పిల్లల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ ధైర్యంగా క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకురాగలిగితే, 10 ఇయర్స్ లోపే తీసుకురాగలిగితే మీరు అద్భుతమైన పరిష్కారం ఇవ్వగలుగుతారు. వితౌట్ ఎనీ మెడికేషన్ మనం చేయొచ్చు. కేవలం కౌన్సిలింగ్ ద్వారా
క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అంటే మావాడికి పిచ్చి లేదు అన్నది ఇంకా ఇప్పటికి కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం 90s లోనే చూసాం, మేము 90s లో సైకాలజీ చదివినప్పుడే విజృంభించేది. ఎగ్జాక్ట్లీ. 2000లోనే అనుకుంటే 2024లో కూడా అదే వేలో ఉన్నారు. సో వండర్ఫుల్ సార్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే సైకాలజీ వేరు, సైకియాట్రిస్ట్ వేరు. ఎస్ ఎస్. సైకాలజీ ఎప్పుడు మనస్తత్వ శాస్త్రం, అంతే. అంటే దాంట్లో ఏదైనా చిన్న భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఆలోచన ఉంటే దాన్ని కొంచెం సరి చేసేటువంటి ఒక కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి విధానాన్ని ఆ శాస్త్రంగా మనం పరిగణిస్తున్నాం. సైకియాట్రీలో ఇక్కడ మందులు అవసరం పడతాయి, కంప్లీట్ గా అది ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఒక కౌన్సిలర్ తో సహాయంతో మందులు అవసరం పడతాయి. సో అది సైకియాట్రిస్ట్. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, నాకేం పిచ్చి లేదు, నాకేం అంతా బాగానే ఉన్నా, నేనెందుకు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, ఈ ధోరణి పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలు ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే డాక్టర్ గారు మందులు ఇచ్చినా వాడేందుకు సిద్ధంగా లేరు. సో కొన్ని సందర్భాల్లో మందులు కూడా అవసరం పడవచ్చు. అయినప్పటికీ మనం ఈ కౌన్సిలింగ్ విధానాన్ని ఎంచుకుంటే మ్యాక్సిమం మెడిసిన్ అక్కర లేకుండా పిల్లవాళ్ళని సరైన దిశలో తీసుకురావచ్చండి. ఇప్పుడు 10 సంవత్సరాల లోపు పిల్లలు మీ దగ్గరికి ఈ ఇష్యూస్తో వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి చెబితే ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు ఉన్నారా సార్? అంటే మాటలతో కౌన్సిలింగ్తో ఉన్నారండి. ఇది తెలియాలి పేరెంట్స్కి. వాళ్ళకేం తెలుస్తుంది, మేం చెప్తేనే వింటలేరు, టీచర్స్ చెప్తేనే వింటలేరు అనే ఒక వేస్లో ఉన్న వాళ్ళకి మీరు సమాధానం ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 10 years పిల్లలు మీ దగ్గరకు వచ్చి ఉంటారు, మీరు చెప్పగానే మీకు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ట్రాన్స్ఫార్మ్ చేసుకొని హాబీకి చదువుకి టైం ఇస్తున్నారా సార్? అలా ఉన్నారా? పేరెంట్స్ అయితే ఇవ్వట్లేదండి, ఇచ్చేందుకు ప్రోత్సాహం ఇవ్వట్లేదు, పిల్లలు కేటాయించలేకపోతున్నారు. రైట్. ఒక చిన్న ఉదాహరణ నేను డీల్ చేసినటువంటి కేసే ఒక 2 నిమిషాలు అందరు వ్యూవర్స్ కూడా హెల్ప్ అయ్యే విధంగా చెప్తాను. సో ఒక పిల్లోడు రీసెంట్గా నా దగ్గరకు వచ్చాడు, బాగా విపరీతంగా డల్గా ఉన్నాడు. 7వ తరగతి పిల్లోడు, అంటే 10 సంవత్సరాలు అరౌండ్ ఉంటాడు. విపరీతంగా డల్గా ఉంటాడండి మా అబ్బాయి, ఎవరితో సరిగ్గా కలవడండి, మాట్లాడండి, నలుగురిలో సోషలైజ్ అవ్వట్లేదండి అంటూ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పిల్లోడికి ఉన్నటువంటి ఏకైక ప్రాబ్లం ఏంటంటే ఈ ఇష్యూయే కాకుండా డాక్టర్ గారు స్కూల్కి వెళ్ళే ముందు మోషన్కి వెళ్ళాలని ఎక్కువ సార్లు అంటాడండి. ఒక రోజులో సగటున 7 నుంచి 10 సార్లు బాత్రూమ్కి వెళ్తాడండి. మోషన్కి బాత్రూమ్కి 10 సార్లు వెళ్తాడండి రోజులో. మరి నిజంగా వాడికి డయేరియా ఉందా అంటే లేదు, కానీ అలా వెళ్తున్నాడు. ఇక్కడ ఏంటి, ఈ పిల్లవాడికి నిజంగా ఏమైనా ప్రాబ్లం ఉందని పరీక్షలు చేస్తే అన్నీ నెగిటివ్ వచ్చాయి. మరి ఇంకేం చేయగలిగిందే లేదు. ఇప్పుడు ఈ పిల్లోని నేను టేకప్ చేశాను. ఈ పిల్లోని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే వాడి యొక్క డిప్రెషన్ అనేది బయటపడింది. ఈ కండిషన్ ఏమంటే అండి సైకోసోమాటిక్ సమస్యలు అంటాము. సైకో అంటే మైండ్, సోమా అంటే బాడీ. సో మానసికంగా ఒత్తిడి అధికంగా లోనైనప్పుడు అది బాడీ పైన ఇంపాక్ట్ పడుతుంది. అలా ఆ సైకోసోమాటిక్ కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు పిల్లవాడికి సరైన విధానంలో కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాడికి ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ డిజార్డర్ అనేది తగ్గిపోయింది. సో మందులు అక్కర్లేదు, ఇక్కడ మందులు అవసరమే పడలేదు. వీడికి మనం చేసింది ఏంటి, సైకోథెరపీతో పాటు అంటే ఒక రకమైనటువంటి కౌన్సిలింగ్ విధానంతో పాటు వాడిలో ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ని, ఆ బ్లాక్స్ని క్లియర్ చేసేందుకు సరైనటువంటి వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక సిస్టమేటిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ చిన్నపాటి మెడిసిన్ అవసరం ఉంటే ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. దీంతో పాటు అలా హీల్ అవ్వడం జరిగింది సార్, కంప్లీట్ నార్మల్ అయిపోయాడు. 90% పైగా తగ్గింది. ఈ 10% ఏంటి, డైట్ మేనేజ్మెంట్ ఉంటుంది. సరైన డైట్ మేనేజ్మెంట్, ఎందుకంటే పేగుల యొక్క కదలికలకు సరైనటువంటి డైట్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇది వాడి చేతుల్లో ఉంటుంది, పిల్లవాడి చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే అండి ఇప్పుడు పేగుల కదలికలు పెరిస్టాల్సిస్ మూమెంట్స్ అంటాం, అవి కదలికలు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది, అంటే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో ఆ 10% అనేది వ్యక్తి చేతుల్లో ఉంటుంది. 90% వరకు కౌన్సిలింగ్ వల్ల బయటపడతారు. ఇంకా మనం చెప్పుకోవాలంటే ధ్యానం చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన పద్ధతి. సపోర్టివ్ సార్, అల్టిమేట్ విషయం చెప్పారు సార్ మీరు. ఇప్పుడు అంటే ఇప్పుడు వాడు అన్నిసార్లు మోషన్ వెళ్తున్నాడని ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్తారు, దానికి సంబంధించిన ఇస్తారు. ఎందుకంటే అనాటమీ నిజమే, వాళ్ళు రైటే కదా సార్, వాళ్ళ విధానంలో వాళ్ళు రైట్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఒక ఫిజిషియన్ దగ్గర కంటే వీళ్ళు ఎడ్యుకేటెడ్, నా దగ్గర వరకు వచ్చారంటే మిగతా అన్ని అయిపోయి ఉంటాయని అనుకుంటారు వాళ్ళు. సో ఫస్ట్ రావాల్సింది సైకలాజికల్ టెస్ట్ జరగాలి వాళ్ళకి. వండర్ఫుల్. పేరెంట్కి అంత టైం లేదు, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, కానీ మీలాంటి క్లినికల్ సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవడం అనేది ఈ రోజుల్లో ఇంపార్టెంట్ అనేది అర్థమైంది సార్. ఇది అల్టిమేట్ పాయింట్. ఇది 10 years లోపు. నెక్స్ట్ అడలసెంట్ లో అక్కడ క్లియర్ కాకపోతే ఏం జరుగుతుంది సార్? అది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఆ ఫేజ్లో క్లియర్ కాని పక్షంలో ఏం జరుగుతుంది, 12, 14, 15 ఏజ్ గ్రూప్లో చూసుకుందాం. ఇది తీవ్రమైనటువంటి డిప్రెషన్కి దారితీస్తుంది.
ఇక్కడ ఏం జరుగుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. గతంలో ఉండేటువంటి హార్మోన్స్ కంటే ఇప్పుడు ఎక్కువగా హార్మోన్లు ఉత్పత్తి అవుతుంటాయి. చిన్న అందరికీ తెలిసిన హార్మోన్లే, 10వ తరగతి పిల్లలు కూడా చెప్పగలుగుతారు. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్లు మగవాళ్ళలో ఓవర్ సీక్రెషన్ జరుగుతుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మూడ్ డిజార్డర్స్ జరుగుతూ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు అందరికి తెలిసింది, అడాలసెంట్ ఏజ్ గ్రూప్ లో అమ్మాయిల్లో పీరియడ్స్ కి సంబంధించిన టైంలో మూడ్ డిజార్డర్స్, మూడ్ ఫ్లక్చుయేషన్స్ అవ్వడం సహజం. కానీ మగవాళ్ళల్లో కూడా ఇది జరుగుతుంది. జనరల్ గా ఈ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేసేది అమ్మాయిల విషయంలోనే వస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే వాళ్ళ గురించే మాట్లాడతాం, అంతే. మీరు అబ్బాయిల గురించి కూడా మాట్లాడుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ సార్, చెప్పండి. రైట్ అండి. సో మగవాళ్ళల్లో కూడా, పిల్లల్లో కూడా ఇది కలుగుతుందండి. ఆండ్రోజెన్స్ అనేటువంటి హార్మోన్స్ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ కూడా ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది ఈ ఫేజ్ లో. సో ఈ ఫేజ్ లో పిల్లలు, అంటే మగ పిల్లలు, ఇది వరకు నాకు గొంతు ఇలా లేదు, ఇప్పుడు గొంతు గాంభీర్యంగా తయారవుతుంది. ఈ రకంగా వాళ్ళు ఒక ఆత్మన్యూనత భావానికి లోనవుతుంటారు. అంటే ఏదో నాకు అబ్నార్మాలిటీ జరుగుతుంది, నా శరీరంలో మార్పులు జరుగుతున్నాయి, ఇది చెప్పుకోవచ్చో లేదో, ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పుకోవచ్చో లేదో, ఫ్రెండ్స్ తో ఎట్టి పరిస్థితులు చెప్పుకోవడానికి ఇబ్బంది, భయపడతారు, అంటే టీజ్ చేస్తారు అనేటువంటి భయం ఉంటుంది. సో అమ్మ నాన్నకి చెప్పుకోవచ్చో లేదు, ఈ రకమైనటువంటి ఆత్మన్యూనత భావం అధికంగా లోనవ్వడం మూలంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ అవ్వరు. ఇక ఇక్కడ జరుగుతుందండి, డిప్రెషన్కి తాలూకుగా వెళ్ళడము, విపరీతమైనటువంటి యాంగ్జైటీకి లోనవుతుంటారు. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారండి. అంటే సైకలాజికల్ వేలోనే పదాన్ని మనం చెప్పుకుంటున్నాం. అంటే ఎక్కువగా ఆందోళన చెందడం. ఇప్పుడు చిన్నపాటి భయం ఉంది, ఫియర్ అండి. ఎక్స్ట్రీమ్ భయం ఉంది, ఫోబియా అండి. చీకటి అంటే విపరీతమైన భయం, ఆ చీకటి రూమ్లో ఉండాలంటే పానిక్ అయిపోతారు. అంటే ఇంకా ఆందోళన వల్ల గుండె దడ ఎక్కువగా అయిపోతుంది, చెమటలు వచ్చేస్తాయి. ఒక స్పృహ కోల్పోయే తత్వం వస్తే పానిక్. విషయాన్ని చూస్తే భయపడేది ఫియర్. ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే ఫోబియాగా ఉంటుంది. ఇప్పుడు మనము చూస్తుంటాం, ఈ పిల్లలు ఎత్తు బిల్డింగ్స్ పైన ఎక్కాలంటే భయపడుతూ ఉంటారు. సో అగారోఫోబియా అంటాము. క్లోజ్డ్ రూమ్స్లో ఉండేందుకు భయపడుతూ ఉంటారు, క్లాస్ట్రోఫోబియా అంటారు. ఈ రకమైనటువంటి భయాలకు లోనవుతుంటారు. సో ఈ పిల్లలను ఈజీగా గుర్తుపట్టడానికి మనకు చాలా చిన్న విషయం, అందరూ తెలుసుకోదగిన విషయం ఏంటంటే, పెంపుడు జంతువులకు వీళ్ళు అలవాటు పడతారండి. చిన్నపాటి కుక్క పిల్లో, ఓ పక్షి ప్యారెటో ఏదైనా ఉందనుకోండి, దానికి బాగా అటాచ్ అయిపోతుంటారు. ఎంతసేపు దాంతోనే గడుపుతారు. అమ్మ హోంవర్క్ చేసుకోమన్నా, టిఫిన్ తినమన్నా తర్వాత తినొచ్చు. అంటే అది యాంగ్జైటీ లేదా ఫియర్ కి ఒక చిహ్నం, సంకేతం. వాళ్ళు అంటే దానికి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో దాంతోనే మాట్లాడుతున్నట్టు, దాంతో గడపడానికి ఇష్టపడతారు. దానికి అన్ని చేస్తూ ఉంటారు పూర్తిగా, అది ఒక ఫ్రెండ్ లాగా భావిస్తూ ఉంటారు. అది ప్యారెట్ కానివ్వండి, చిన్న పప్పి కానివ్వండి, కిటన్స్ కానివ్వండి, వాటితో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. యానిమల్స్తోనే విపరీతమైన అటాచ్మెంట్. నేను చూశాను స్వయంగా, పడుకునేటప్పుడు కూడా పప్పీస్ ని తీసుకొచ్చి పక్కన బెడ్ లో పడుకొని పెట్టుకునేటువంటి. మీరు ఫిజికల్ లైవ్ చెప్పారు, టెడ్డీ బేర్స్ ని, బొమ్మల్ని, ఎగ్జాక్ట్లీ వాళ్ళు యూజ్ చేసే వస్తువుల్ని ఆ బొమ్మలతో కొట్టు. అయితే టెడ్డీ బేర్స్ ఇటువంటివి ఎక్కువ అమ్మాయిలు అటాచ్ అవుతారు. మగ పిల్లలు, కుక్క పిల్లలు, పిల్లల్ని, వీటికి ఎక్కువగా అటాచ్ అవుతారు. ఇది జెండర్ లో వ్యత్యాసం ఉంటుంది. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. అదే. సో ఆ రకంగా ఇక్కడ టెడ్డీ బేర్, కుక్క పిల్లల్ని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడరు. అంటే ఇష్టపడ్డప్పటికీ పక్కన పడుకోబెట్టి ఇంతగా ఎక్కువగా కనబడుతుంది. సో ఇది మన క్లియర్ ఇండికేషన్, పేరెంట్స్ గమనించవచ్చు. సో మనతో సరిగ్గా మాట్లాడు, పెంపుడు జంతువు బాగా మాట్లాడుతున్నాడు, ఎక్కువసేపు దాంతో గడుపుతున్నాడు, ఇది పేరెంట్స్ గమనించగలగాలి. ఇది ఆందోళన తత్వానికి సంకేతం అండి. పిల్లల్లో ఏర్పడుతున్న ఆందోళన తత్వాన్ని గుర్తించేందుకు మనం నిర్ధారించుకోవచ్చు. రైట్. సో ఆ విధంగా పిల్లల్లో ఈ ఇబ్బందులు, ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. ఈ యాంగ్జైటీ డిజార్డర్ అనేది అధిక స్థాయిలో పెరిగినప్పుడు అది విపరీతమైనటువంటి గుండెదడకు దారితీస్తుంది. ఏమీ లేదు, ఊరికే గుండెదడ, అంతే, ఏమీ లేదు. అది ముఖ్యంగా ఎగ్జామ్ దగ్గర బయటపడుతుంది. రేపు ఎగ్జామ్ అనగానే స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ హోంవర్క్ రాయలేదు, రేపు స్కూల్కి వెళ్తే ఏమవుతుందో అనేది అక్కడ ఇండికేషన్, అంటే ఒక సిచ్యువేషన్ ట్రిగ్గర్ చేస్తుందండి. కరెక్ట్ మాట చెప్పారు మీరు. సో అది ట్రిగ్గర్ చేసినందుకు సంకేతం ఏం జరుగుతుంది, అప్పటి వరకు వీరికి అరచేతిలో చెమటలు రావు, ఇప్పుడు చెమటలు వస్తుంటాయి. అప్పటి వరకు వీడికి గ్యాస్ట్రిక్ డిజార్డర్ ఉండదు. రేపు ఎగ్జామ్ అనగానే గ్యాస్ట్రిక్ డిజార్డర్ స్టార్ట్ అవుతుంది. కడుపు నొప్పి, మోషన్ ఎక్కువ వెళ్ళడం, ఆకలి సరిగ్గా ఉండకపోవడం, తినాలనిపించకపోవడం, ఇది స్టార్ట్ అవుతుంది. సో ఈ యాంగ్జైటీ డిజార్డర్ వల్ల మనసు పరంగా ఇబ్బంది కలిగి, ఇది సైకలాజికల్ ఆస్పెక్ట్ నుంచి బాడీ పైన ఇంపాక్ట్ పడుతుంది. కొందరు పిల్లల్ని మనం చూస్తుంటాం, ఎగ్జామ్కి వెళ్లే ముందు పేపర్ పట్టుకున్న, పెన్ను పట్టుకుని రాసేప్పుడు విపరీతమైన చెమటలు వస్తూ ఉంటాయి, పేపర్ తడిచిపోతూ ఉంటాయి. ఈ పిల్లలు ఒక లెఫ్ట్ హ్యాండ్ లో ఖర్చు పట్టుకుంటారు, పెన్ రైట్ హ్యాండ్ లో పట్టుకుంటూ మధ్యలో తుడుచుకుంటూ రాస్తూనే ఉంటారు. ఈ కండిషన్ ని హైపర్ ఎన్హైడ్రోసిస్ అంటాము. ఇక్కడ ఏం జరుగుతుంది, స్వేద గ్రంథుల పనితీరు ఎక్సెస్ గా జరిగిపోతుంది. మామూలు సమయంలో ఉండదు, ఆందోళన తత్వం ఉన్నప్పుడే ఉంటుంది. ఎగ్జామ్ భయం, చదవలేదు వీడు, మరి ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది. చెమట్లు అధికంగా వస్తాయి. ఇది ముదిరినప్పుడు పాదాలకు కూడా చెమట్లు వస్తాయి.
ఈ తత్వాన్ని మనం అద్భుతంగా పరిష్కరించవచ్చు. ఫిజికల్ గా ఉన్న వాటిని బట్టి గుర్తుపట్టాలి మనం. పట్టాలి అది ఫిజికల్ రీజన్ అనుకొని ఫిజికల్ డయాగ్నోసిస్ చేస్తే అది టెంపరీ. సైకలాజికల్ డయాగ్నోసిస్ చేయాలి. అవునండి, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, దీనికి ఏమి ఇస్తారు, మల్టీవిటమిన్ మాత్రలు ఇస్తారు, వాడండి అంటారు. నేను ఇలా వాడిన పిల్లల్ని కూడా చూశాను. 15-16 సంవత్సరాల పిల్లలు ఎక్సెస్ గా విటమిన్ మాత్రలు వాడి B12 ఉండాల్సిన స్థాయి కంటే విపరీతంగా పెరిగిపోతుంది. అది కూడా అంతే. ఆ టైంలో లేకపోవడం అనేది జరగదు జనరల్ గా సార్. ఎందుకంటే ఫ్రూట్స్ తింటారు, ఫుడ్ తింటారు. అయితే ఎక్సెస్ కాషియస్ గా ఉన్నా కూడా అది మళ్ళీ సమస్యకు దారితీస్తుంది. హైపర్ విటమినోసిస్ అంటాం దాన్ని. మళ్ళీ అదొక వ్యాధి, హైపర్ విటమినోసిస్. ఇది ఒక కొత్త సమస్య మళ్ళీ. అయితే ఈ దీంట్లో ఏమవుతుంది, డెఫిషియన్సీలో ఉన్నటువంటి లక్షణాలే హైపర్ విటమినోసిస్ లో ఉంటాయి. సేమ్ సింప్టమ్స్ సేమ్ ఉంటాయి. వీడేమనుకుంటాడు, పేరెంట్ గాని పిల్లోడు గాని ఏమనుకుంటాడు, తిమ్మిరలు అధికంగా వస్తున్నాయి, నీరసంగా ఉంది అంటే సరిగ్గా తినట్లేదు అని ఇంకా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. విటమిన్ బికి సంబంధించిన అంశాలు, ఫుడ్ ఐటమ్స్. సో అది ఇంకా ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల ఆలోచన శక్తి సన్నగిలుతుంది, ఓపిక తగ్గుతుంది, నీరసం అధికంగా అవుతుంది, ఎక్కువసేపు పడుకోవాలనుకుంటాడు. ఇది పిల్లల్లో జరుగుతుంది. అందుకే లేజీగా ఉన్నారు అనే పదం వస్తుందండి. లేజినెస్ అనేది అక్కడ వస్తుంది. ఇంకొక అంశాన్ని మనం చూసినప్పుడు, ఈ పిల్లలు లైక్ షేరింగ్ అనేది సరిగ్గా లేదనుకుందాం, పెద్దవాళ్ళతో కానీ లైక్ అసోసియేట్స్ ఆ ఏజ్ పిల్లలతో కానీ సరిగ్గా లేదనుకోండి, ఎక్కువసేపు పడుకోవడానికి ఇష్టపడతారు. ఎక్కువసేపు పడుకోవడానికి సంకేతం ఏంటంటే డిప్రెషన్ అండి. అంటే మేము చెప్పుకోవడానికి ఎవరు లేరు అనేటువంటి అంశం ఉంటే ఎక్కువసేపు పడుకుంటారు. ఎక్కువసేపు అంటే ఉదయం 5ంటికి 7ంటికి లేవాల్సిన పిల్లలు కూడా 8 అయినా 9 అయినా పడుకుంటారు. ఇక సండే వచ్చింది అనుకోండి, మధ్యాహ్నం 12 అవుతుంది. రైట్. ఈ పేరెంట్స్ ఇప్పుడు ఇది టీనేజే కాదు సార్, ఏ ఏజ్ లో యువతలో కూడా ఉన్న ఇదే. అంటే సింగిల్ చైల్డ్ అనేది ఇంకా చాలా ఇబ్బందికరం అండి ఈ రోజుల్లో, చాలా ఇబ్బందికరం. సో సార్, చిన్నప్పుడు స్టార్ట్ అయింది, అది యువత దశకి ఎలా వెళ్తుందో అల్టిమేట్ గా చెప్పారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సార్ చెప్పండి. సో 10 years నుంచి, టీనేజ్ నుంచి యూత్ వరకు వచ్చాం. ఫియర్, యాంగ్జైటీ, చక్కని ఉదాహరణలు చెప్పారు. ఇంకా మేజర్గా ఇప్పుడు యువతలో వస్తున్నవి అంటే, ఇప్పుడు చిన్నప్పుడు హీల్ కానీ అన్ని యువతలో విజృంభిస్తున్నాయా సార్ మీ గమనం ప్రకారంగా? తప్పకుండా అండి. ఇప్పుడు మనము చిన్న ఏజ్ మాట్లాడుకున్నాము, టీనేజ్ మాట్లాడుకున్నాం. అందులో జరిగేటువంటి మానసిక సంఘర్షణలు ఏ విధంగా వ్యక్తి పైన ప్రభావితం జరుగుతాయి అనేది అంశాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ యూత్ అనే పదానికి వద్దాం. యూత్ అనే పదానికి వస్తే ఒక 20 ఏళ్ళు దాటిన తర్వాత యూత్ అనే పదాన్ని మనం వాడుకోవచ్చు. ఎందుకంటే టీనేజ్ క్రాస్ అయిన తర్వాత 19 అయిపోయినాక, టీనేజ్ 19తో అయిపోయింది, 20 తర్వాత మనం యుక్త వయసుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఈ పిల్లలు కొంచెం యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. అంటే ఎయిమ్ పెట్టుకున్నది సరిగ్గా చేయలేనప్పుడు, దాన్ని అచీవ్ చేయలేనప్పుడు డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. లేదంటే ఇది యాంగ్జైటీ డిజార్డర్ మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం. ఆ యాంగ్జైటీ డిజార్డర్తో పాటుగా ఆ సంఘర్షణ వల్ల చాలా డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. సో కుదురుగా ఒకే చోట కూర్చోవడం కావచ్చు, అండ్ తర్వాత డెసిషన్ మేకింగ్ అనేది బాగా తగ్గిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు పిల్లలు పలానా ఇంటర్మీడియట్ అని పలానా కోర్సులో జాయిన్ అయ్యారు. సో అది పేరెంట్స్ యొక్క ప్రోద్బలంతో జాయిన్ అయ్యారు అనుకుందాం. వాడికి చదువు అబ్బలేదు, ఇంట్రెస్ట్ లేదనుకో, వాడు ఇంకో గ్రూప్లో జాయిన్ అవుతా అంటే పేరెంట్స్ ఒప్పుకోరు. ఇక్కడ చాలా ఇబ్బంది గురవుతారు. సో ఇక్కడే మనకు చాలా సూసైడల్ టెండెన్సీ అనే అంశాలు కానివ్వండి, ఓసిడీస్ కానివ్వండి, ఓసిడీ అంటే చాలా వరకు తెలిసింది, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లాంటివి స్టార్ట్ అవుతుంటాయి. నా దగ్గర మీరు నమ్మరు, బీటెక్ పిల్లలు కూడా వస్తారు ఈ అంశం పైన. ఒక బీటెక్ పిల్లోడు నల్గొండ జిల్లా కోదాడు నుంచి వచ్చాడు నా దగ్గరికి. ఎక్కువగా చెప్పను, సో పేరు చెప్పట్లేదు కాబట్టి ఇబ్బంది లేదు. 2 నిమిషాల్లో ఈ కేసు హిస్టరీ చెప్తాను చూడండి. సో పేరెంట్స్ ఏంటి, బీటెక్లో జాయిన్ చేశారు, పిల్లవాడికి చదువు అవ్వట్లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ థింగ్ ఇంట్రెస్ట్ లేదు, ఆ సబ్జెక్ట్స్ అర్థం అవ్వట్లేదు. ట్రై చేశాడు, అర్థం అవ్వట్లేదు. పడుతూ లేస్తూ ఒక 1 year చదువుదామని ట్రై చేశాడు, ఫెయిల్ అయిపోయాడు, ఆపేశాడు చదువు. ఇక్కడ ఏం జరిగిందో చూడండి, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ నా దగ్గర తీసుకొచ్చారు. సో అది ఏ విధంగా జరిగింది, ఆ ఇబ్బందిలో ఏ విధంగా అంటే, వాడు ఎంతసేపు ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడండి, లైవ్గా వచ్చాడు, చెప్పమని ప్రాబ్లం ఏంటి అని కూర్చొని మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు ఒక సెకండ్ అండి అని వెంటనే పక్కనే ఉన్నటువంటి వాటర్ బాటిల్ తీసుకొని తాగేస్తున్నాడు, వాచ్ పెట్టుకున్నాడు. ఆ డాక్టర్ గారు, నాకు బీటెక్ చేయాలని లేదండి, మా నాన్నగారు బలవంతంగా చేశారండి. టైం చూసి డాక్టర్ గారు అని మళ్ళీ వాటర్ తాగుతున్నారు. 3 నిమిషాలకు ఒకసారి వాటర్ తాగడం. అంటే నేను అడిగాను, 3 నిమిషాలకు ఒకసారి మరి వాటర్ ఎందుకు, వాచ్ చూస్తున్నావు, వాటర్ తాగుతున్నావు అంటే, పిల్లోడు ఏమంటున్నాడు అంటే, మళ్ళీ హెల్తీగా ఉన్నాడు, ఫిజికల్గా అన్ని పరీక్షలు చేస్తే అన్ని హెల్తీగా ఉన్నాడు. ఓకే. అంటే నాకు అలా చెప్తుంది సార్, మాటలు వస్తున్నాయి నాకు అంటాడు.
వాటర్ తాగమని వినబడుతుందా? తాగమని నాకు సంకేతాలు వస్తున్నాయి అంటాడు. ఇది హాలుసినేషన్ అంటాం. ఓ, ఇది సైకలాజికల్ ఆస్పెక్ట్ కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. 100% సార్, అవసరం సార్ ఇది. సో ఈ హాలుసినేషన్లు ఏంటి? నాకేవో మాటలు వినిపిస్తున్నాయండి, 3 నిమిషాలకు ఒకసారి నాకు కొన్ని నీళ్ళు తాగమని మాటలు వినిపిస్తున్నాయండి అంటాడు. నిజంగా చెప్తే అక్కడ ఏం లేదు. ఎవరు చెప్తారు? మంచి ఉన్నతమైన కుటుంబం, అక్క యుఎస్ కెనడాలో ఉంటుంది, ఇంకో బ్రదర్ యూకేలో ఉన్నాడు, అబ్బాయి లాస్ట్ అబ్బాయి. మళ్ళీ సిబ్లింగ్స్తో కూడా, తోబుట్టులతో కూడా ఎలాంటి రైవలరీ లేదు, ఆర్థికంగా అంత సెటిల్ లేదు. అంటే వీడు చదువును ఇంట్రెస్ట్ లేకుండా బలవంతంగా చదివేటప్పుడు ఏమైంది, ఈ కాన్ఫ్లిక్ట్ లోనైంది. మనసు యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలిగింది. కొన్ని హార్మోన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకు ఆనందం కలిగినప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి బ్రెయిన్లో, డిప్రెషన్లో ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఈ పిల్లోడు ఏంటి, విపరీతమైనటువంటి డిప్రెషన్ బాగా ఉండడం మూలంగా, ఈ కాన్ఫ్లిక్ట్ మూలంగా నాకు సంకేతాలు వస్తున్నాయండి, నీళ్లు తాగాలి. ఇప్పుడు 3 నిమిషాలకు ఒకసారి వాటర్ తాగాడు కదా, ఇప్పుడు క్లాక్ వైజ్ తిరుగుతాడు, క్లాక్ వైజ్ తిరిగి కూర్చున్నాడు. మళ్ళీ 3 నిమిషాల తర్వాత యాంటీ క్లాక్ వైజ్ తిరిగి కూర్చుంటున్నాడు. నేను అడిగాను డైరెక్ట్ గా, లేచి నిలబడి ఫిజికల్ మనతో మాట్లాడుతున్నప్పుడు క్లాక్ వైజ్ ఎందుకు తిరుగుతున్నావు అంటే, సార్ 3 నిమిషాలు అయిపోయింది సార్, యాంటీ క్లాక్ వైజ్ తిరిగి మళ్ళీ ఇట్లా ఉల్టా ఓకే ఇలా తిరగడం, కూర్చోవడం. ఇక్కడ ఏం లేదు, అంత క్లియర్ గా చూస్తున్నా, ఏం లేదు. ఎందుకు అలా తిరుగుతున్నావు ఏంటి అని డైరెక్ట్ గా అడిగాను. బీటెక్ కుర్రోడు, ఎంత ఉంటాడు, 20 అరౌండ్ ఉంటాడు చూడండి. సో మంచి హెల్తీగా ఉన్నాడు, ఏ ఇబ్బందులు. ఏమంటే నాకు సంకేతాలు అందుతున్నాయి సార్, మాటలు వినిపిస్తున్నాయి. ఏమీ లేదు అక్కడ, హాలుసినేషన్స్. అంటే ఈ ఇబ్బందికి బాగా లోనైనప్పుడు కొన్ని చెప్పుకోవాల్సినటువంటి మాటలు చెప్పుకోలేక మింగేసాడు, మాటలన్నీ అణిచివేయబడ్డాయి, సప్రెషన్కి గురయ్యాయి. అంటే చెప్పే ఓపెన్ స్పేస్ కూడా లేదు ఇంట్లో కానీ బయట కానీ, ఎక్కడ పంచుకునే అదన్నీ లోపల పెట్టేశాడు కంప్లీట్ గా. ఇది ఇలా లోపల పెట్టుకోవడం వల్ల ఈ రకంగా మానసిక ఇబ్బందికి పిల్లోడు గురయ్యాడు. ఇది ఎంతసేపు, నాకు 1.5 గంట కౌన్సిలింగ్, అలాంటి 4-5 సెట్టింగ్స్ తర్వాత క్లియర్ గా అర్థమైంది. సో ఇప్పుడు మనం ఈ విషయాన్ని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే, ఈ సైకియాట్రిక్ ఇబ్బంది ఉందని ఒక మాత్ర రాసేసాడు. ఇప్పుడు ఈ మాత్ర వల్ల ఏంటి, పిల్లోడు మాత్ర వేసుకొని పడుకుంటాడు అంతే. పేరెంట్ ఏమనుకుంటామండి, పడుకున్నాడు బాగానే తగ్గింది వీడికి అనుకుంటాం. కానీ అదేంటి, మాత్ర ప్రభావం వల్ల సెడేషన్ కి గురై పడుకున్నాడు తప్పించి మానసిక ఎయిల్మెంట్ తగ్గలేదు కదండి. అంటే రూట్ కాజ్ కి వెళ్ళాలి, రూట్ కాజ్ తెలుసుకోవాలంటే ఇంత టైం తీసుకోవాలి. సో లాస్ట్ కి మీరు ఎలాంటి సొల్యూషన్ ఇచ్చారు సార్? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏం జరిగింది, 4-5 సిట్టింగ్స్ తర్వాత పిల్లోడు ఓపెన్ అయ్యాడు. బలవంతంగా నేను పలానా చదువులో వెళ్ళాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, పేరెంట్స్ నాకు ఈ విధంగా. సో ఇప్పుడు వీడికి కౌన్సిలింగ్ బాగా, అంటే టెన్షన్ పడకు, ఓపెన్గా మాట్లాడు అని చిన్నప్పటి నుంచి ఇబ్బందులన్నీ ఓపెన్గా మాట్లాడు, ఒక బ్రదర్ లాగా డీల్ చేయాలి. మన మీద నమ్మకం వస్తే గానీ వాళ్ళంతా ఓపెన్ అవ్వరు, అస్సలు ఓపెన్. పిల్లలు కూడా ఓపెన్ అవ్వరు. ఇదైతే చాలా నమ్మకం, ఫ్రెండ్లీగా మాట్లాడాలి. ఏం కాదని ఇప్పుడు వాడి మాండలికంలో మాట్లాడాలి, తెలంగాణ యాసన ఏ యాస అదే యాసలోనే మాట్లాడాలి. చాలా కంఫర్టబుల్, ఈయన నాకు ఒక బ్రదర్ లాగా దొరికాడు అనుకుంటే తప్పించి ఓపెన్ అవ్వరు. ఇక్కడ ఓపెన్ అవ్వకపోతే ఇంకెక్కడ నేను క్లియర్ గాను అనే ఒక కాన్ఫిడెన్స్, ట్రస్ట్ రావాలి. కాన్ఫిడెన్స్ కాదు, ట్రస్ట్. ఆ నమ్మకం రాకపోతే రాదు. ఇంకా చాలా భయానక విషయం ఏంటంటే, దీన్ని ఇలా వదిలేస్తే కాంప్లికేషన్ దారితీస్తుంది. ఏంటా కాంప్లికేషన్ అంటే, ఇప్పుడు మనం ఇదివరకు ఒక కాలర్ కంటే ముందు ఒక మాట్లాడుకున్నాం అని, ఏంటంటే అది మానసిక రుగ్మత నుంచి ఒక శరీరం పైన రుగ్మతకు దారితీస్తుంది. ఇప్పుడు దీన్ని వదిలేస్తే ఏమవుతుంది, చర్మం పైన విటిలిగో, తెల్లమచ్చలని మీరు వినే ఉంటారు, ల్యూకోడర్మా, విటిలిగో అంటాం, తెల్లమచ్చలకు స్టార్ట్ అవుతుంది. ఒక పిల్లోని చూసాను నేను, చాలా విపరీతమైన మానసిక ఒత్తిడి గురి అయ్యి జీబీ సిండ్రోమ్ అంటామండి, గ్యులెన్ బ్యారీ సిండ్రోమ్ అంటాం. ఇది కూడా ఇంకో ఉదాహరణ. 19 ఏళ్ల కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు, ఏమంటదో ఏమో అని భయపడి వీడు మనసులోనే బాధ పెట్టుకొని కూర్చున్నాడు. ఇది కూడా నా దగ్గర కేసు, కాచిగూడ నుంచి వచ్చింది, హైదరాబాద్ లో కాచిగూడ నుంచి వచ్చిన కేసు ఇది. సో పేర్లు చెప్పట్లేదు కాబట్టి ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఎవరికైనా. మన ఉద్దేశం ఏంటి ఈ ఎపిసోడ్ ద్వారా, ఇష్యూస్ ఉంటే లోపల పెట్టేసుకోకండి, అది ఎప్పటికైనా ఫిజికల్ ఇల్నెస్ వస్తుంది, క్లియర్ అవ్వండి అనేది మీ ఉద్దేశం. అంతేనండి, వండర్ఫుల్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పేరెంటా స్టూడెంటా అమ్మా? పేరెంట్ సార్. పేరెంట్. చెప్పండి, ఎవరి గురించి? మా బాబు గురించి సార్ మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి చెప్పండి ఫస్ట్ గా. మేము వనపర్తి నుంచి మాట్లాడుతున్నాం సార్, నా పేరు రమాదేవి. రైట్. ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు మీరు? మా బాబు సార్, నాకు 2 బాబులు, మా పెద్ద బాబు గురించి మాట్లాడదామని. రైట్, పెద్ద బాబు గురించి చెప్పండి. వింటున్నారు సార్, వింటున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మా బాబు బీటెక్ చేస్తున్నాడు సార్, 3rd ఇయర్. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడాడు సార్. నేను మాట్లాడి ఏది ఎట్లా అని తెలుసుకుంటే గానీ చెప్పాడు అనమాట. ఇంకా అట్లనే గడుస్తుంది సార్. అయితే ఇప్పుడు బీటెక్ లో ఏమైంది అంటే
సబ్జెక్టులు మిగిలిపోతున్నాయి సార్. ఓకేనమ్మా. సబ్జెక్టులు మిగిలిపోతున్నవి అయినా నేనేం అనలేదు, మిగిలితే మిగిలని సరే తర్వాత అయినా రాదువు అని చెప్తున్నా సార్. కాకపోతే టైం వేస్ట్ చేయకుండా ఫ్రీగా ఉన్నప్పుడల్లా చూసుకో అని చెప్తున్నా. కానీ ఫ్రీగా ఉండాడు సార్, ఏదున్నా మనసులనే పెట్టుకుంటాడు, మాట్లాడాడు సార్. రైట్ అమ్మా, ఇంకేమైనా అడగదలుచుకున్నావా? అదే బాబు చిన్నప్పటి నుంచి లోలీగా ఉంటాడు. నేను ఎంత ఫ్రెండ్లీగా ఉండి ఎంత మాట్లాడిచ్చి ఏం చేసినా 1-2 మాటలు మాట్లాడతాడు, కానీ మొత్తానికైతే ఓపెన్ కాడు సార్. తప్పకుండా దాని గురించి బాధ ఉన్నా, భయం ఉన్నా, టెన్షన్ ఉన్నా అన్ని అట్లే లోపలనే పెట్టేసుకుంటాడు సార్. సరేమ్మా, మీరు ప్రశ్న అడిగారు కదా, సార్ సమాధానం ఇస్తున్నారు, మీరు వింటూ ఉండండి. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అమ్మ, ఈ కాల్ మీకే కాకుండా చాలా మందికి ఉపయోగపడే విధంగా చెప్తాను. సో మనిషి తత్వాల్లో 2 రకాలుగా మనం చూడొచ్చండి. ఫస్ట్ రిజర్వ్డ్నెస్ అంటాము, అంటే ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం. రెండవది ఇంట్రోవర్ట్ అండి, ఎప్పటికీ మాట్లాడకపోవడం, 1-2 మాటలే మాట్లాడడం. ఇప్పుడు మనం కేసులో చూసాం, ఇది ఇంట్రోవర్ట్నెస్ కిందకి వస్తుంది. బాగా బలవంతంగా మాట్లాడిస్తే 1-2-3 మాటలు మాట్లాడతాడండి మా అబ్బాయి అని ఇప్పుడు తన కాలర్ చెప్పారు. ఇది ఇంట్రోవర్టెడ్నెస్. రిజర్వ్డ్నెస్ అసలు ఎప్పటికీ మాట్లాడరు, విపరీతంగా సైలెంట్గా. ఒక సమావేశం జరుగుతుంది, చివరాకర్లు ఎక్కడో చేరేసుకొని చివరిలో కూర్చుంటారు తప్పించి ఇక్కడ అసలు కలవాలనే ఉద్దేశం కూడా రాదు. అది హైలీ రిజర్వ్డ్, ఐసోలేటెడ్ ఫీలింగ్. ఇకపోతే ఈ పిల్లవాడు విషయం మాట్లాడుకుందాం. నేను ఎంత మాట్లాడిచ్చినా చిన్నప్పటి నుంచి అసలు మాట్లాడండి, 2 మాటలు మాట్లాడి సైలెంట్ అయిపోతాడు, ఏది ఓపెన్గా మాట్లాడు, మనసులోనే అన్ని దాచుకుంటాడు. ఇక్కడ రుగ్మత స్టార్ట్ అవుతుంది. మనసులోనే దాచుకుంటే మనం 2 అంశాలు మాట్లాడుకోవచ్చు అండి. సైకలాజికల్ వేలో మాట్లాడుకోవచ్చు, ధ్యానం రిలేటెడ్గా కూడా మాట్లాడుకోవచ్చు. సైకలాజికల్ ఆస్పెక్ట్లో అది బాగా సప్రెషన్కి గురైతే ఒక మానసిక రుగ్మతకు గురవ్వచ్చు, లేదా భౌతికంగా శరీరం పైన మనం మాట్లాడుకున్నాం తెల్ల మచ్చలు వస్తుంది. ఈ డిప్రెషన్, ఇప్పుడు ఇదివరకు మనం ఒక కేసు మాట్లాడుతున్నాం, 19 ఏళ్ల కుర్రోడు లవ్ ఎక్స్ప్రెస్ చేయకపోతే ఏమైందని మనసులో పెట్టుకొని మీరు నమ్మరు, పక్షవాతం వచ్చింది. అసలు ఆశ్చర్యం, 19 ఏళ్ల పిల్లోడు పక్షవాతం ఏంటి అనుకుంటాం. పక్షవాతాల్లో చాలా రకాలు ఉన్నాయండి. జీబీ సిండ్రోమ్ అంటాము, గ్యులెన్ బెర్రీ సిండ్రోమ్ అంటాము. ఈ సిండ్రోమ్లో ఏమవుతుంది, 2 చేతులు 2 కాళ్ళు 4 కూడా పక్షవాతానికి గురైపోతాయి. ఈ పిల్లోడు మీరు నమ్మరు, కాలేజ్ అయిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆటో ఎక్కి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి దిగగానే ఇంటికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి బకెట్ వాటర్ పట్టుకున్నాడు. బకెట్ వాటర్ పట్టు తప్పి కింద పడిపోయింది. అంతే. తండ్రి ఏమనుకుంటే చాలాసేపు ఆటోలో ప్రయాణం చేసి వచ్చాడు కదా, అందుకే ఏదో తిమ్మిరి వచ్చిందేమో అని వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకోలే. వీళ్ళు లోపలికి వచ్చి టీవీ రిమోట్తో ఆపరేట్ చేస్తే రిమోట్ ఆపరేటింగ్ రావట్లే. ఈ రైట్ హ్యాండ్ రిమోట్ ఆపరేటింగ్ రావట్లే, ప్రెస్ చేయడం రావట్లే. ఇప్పుడు పేరెంట్స్కి అర్థమైంది ఏదో ప్రాబ్లం ఉందని. సరే నడుస్తూ తీసుకెళ్దామంటే నడక పడిపోయింది. ఇంకా మనం వెంటనే తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. సో 2 చేతులు 2 కాళ్ళు పక్షవాతానికి గురయ్యాయి. ఈ కేసుకి రెగ్యులర్గా జనరల్ ఫిజిషియన్, న్యూరో డాక్టర్ గారి దగ్గరకు మాత్రలు ఇచ్చారు, తగ్గలేదు, వాడుతున్నారు. వారం రోజులైంది, 10 రోజులు ఏందండి డాక్టర్ గారు ఏం ఇంప్రూవ్మెంట్ లేదని వాళ్ళు ఎవరో చెప్తే మన దగ్గరకు వచ్చారు. ఆ పేషెంట్ యొక్క వీడియో తీసుకుని మన దగ్గరకు వచ్చారు. సో మాటల్లో నాకు ఇది అర్థమైంది, ఏదో ప్రాబ్లం ఉంటుందని పిల్లోడితో కౌన్సిలింగ్కి కూర్చున్నాం. 2.5 గంటలు కూర్చొని మాట్లాడితే అప్పుడు ఓపెన్ అయ్యాడు. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ లవ్ ఫెయిల్యూర్. అక్కడ చెప్పాల్సింది సపరేట్ చేస్తే ఫిజికల్ గా ఎక్కడికి దారి తీస్తుంది అనేది ఎగ్జాంపుల్. మళ్ళీ వినేవాళ్ళు నాకు అలా అవుతుందేమో అని భయపడద్దు. అమ్మా మీరు మీ బాబుకి ఇలా అవుతుందేమో అని మీరేం థాట్ భయపడకండి. సార్ చెప్పారు అలాంటి అవకాశం ఉంటది. సార్ ఇప్పుడు ఏంటి సార్ సొల్యూషన్ దీనికి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఇప్పుడు ఆ పిల్లోడికి రెగ్యులర్ గా బయట మాత్రలు వాడేవాళ్ళు వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం కౌన్సిలింగ్ కరెక్ట్గా వెళ్ళాలి. ఇది ఏం భయపడాల్సిన విషయం కాదు. 19 నుంచి 20-25 ఏజ్ గ్రూప్ లవ్ అనేది సహజము. ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేక మనసులో పెట్టుకున్నావు, నష్టమేం వాటిల్లదు, నీకు భవిష్యత్తు ఉంది, మీ అమ్మ నాన్న కష్టం ఎలా ఉందో దాన్ని కొంచెం ఆలోచించుకొని ముందుకెళ్ళని అనేది చాలా సోఫిస్టికేటెడ్ వేలో వాడి లెవెల్కి దిగి మనం చెప్పాలి. పెద్ద పెద్ద పదాలు, పెద్ద పెద్ద మాటలు, గీత శాస్త్రాలు ఇలాంటి వాల్యూస్ ఏమీ మాట్లాడదు. చాలా న్యాచురల్గా ఫ్రెండ్తో మాట్లాడుతూ చిన్నగా తీసుకొస్తే పిల్లవాడు 15 రోజుల తర్వాత కోలుకున్నాడు. ఇప్పుడు నడుస్తూ హ్యాపీగా ఉన్నాడు. ఇది సుమారుగా 8 నెలలు అయిందండి. కంప్లీట్గా కోలుకున్నాడు. ఏ మందులు వాడట్లేదు. ఇప్పుడు 8 నెలలు అయింది. పల్సర్ బైక్ డ్రైవ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. గ్రేట్ సార్, మీరు ఇంత టైం కేటాయించడం అనేది వండర్ఫుల్. సో ఇప్పుడు ఆ అమ్మ ఏం చేయాలి వాళ్ళ అబ్బాయి గురించి? ఈ అబ్బాయి విషయంలో మనం ఆలోచించినట్లయితే ఈ డిప్రెషన్ పిల్లోడు ఇంట్రోవర్టెడ్నెస్ నుంచి బయటికి రావాలంటే సోషలైజ్ కావడానికి ఫస్ట్ వాడి అభిరుచులు అనేవి తెలుసుకోవాలి. అభిరుచులు అనేవి చాలా ముఖ్యం. ఏమేమి ఇష్టాలు ఏంటి? పాటలు ఇష్టం అంటే మంచి పాటలు వినాలి. మంచిగా పాడగలడంటే పాడేందుకు ప్రోత్సాహం ఇవ్వాలి. లేదు పెయింటింగ్ ఇష్టం అంటే అది
డ్రైవింగ్ ఇష్టం, డ్రైవింగ్లో తీసుకెళ్ళాలి. టెంపుల్స్ ఇష్టం, టెంపుల్లోకి తీసుకెళ్ళాలి. వాడి అభిరుచులకు అనుగుణంగా మనం మారాలి. ఇంట్లో కుటుంబ సభ్యులు మారాలమ్మా, దాని అభిరుచులకు అనుగుణంగా ఆ ఇంట్రెస్ట్ అనుగుణంగా ముందుకెళ్తే మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు వాడికి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ అనుకోండి, 4 నిమిషాలు కాదు 40 నిమిషాలు కూడా మాట్లాడతాడు. అదైతే నిజం. లేని అంశం ఎప్పటికీ బాధలోనే ఎక్స్ప్రెస్ చేయలేక అణిచివేసి చాలా రకాల ఇబ్బందులు గురవుతారు. ఇక మన ధ్యాన భాషలో చెప్పుకోవాలంటే ఇది బ్లాక్స్ కి గురవుతాయి. ఆ బ్లాక్స్ అలా ఉన్నంత కాలం, ఎగ్జాక్ట్లీ అదే ఉన్నంత కాలం వాడు ఓపెన్ అవ్వడు. ఇక చక్రాలు అయ్యేవి కూడా స్టిమ్యులేట్ అవ్వవు. ఇంకా కాస్మిక్ ఎనర్జీ రీచ్ అయ్యేందుకు అవకాశమే లేదు. మనం ధ్యానం చేస్తూ పిరమిడ్ ఎనర్జీ కిందకు అవకాశమే లేదు. నువ్వు బ్లాక్స్ అన్ని ఏర్పరచుకుంటే వాడికి ఇంకెక్కడ యాక్టివేట్ అవుతుందండి. ఆ రకంగా అది ఇబ్బందులకు గురవుతారు. సార్ ఇప్పుడు ధ్యానం యొక్క ఇంపాక్ట్, ఇప్పుడు చిన్ననాటి నుండి ధ్యానం చేపిస్తే సార్ ఇవి ఎలా క్లియర్ చేయొచ్చు? ధ్యానంతో పాటు పిల్లలకి ఇంకేం ఇవ్వాలంటారు? ఇప్పుడు మనమైతే పిఎస్ఎస్ఎంలో చాలామంది ధ్యానం చేసి వాళ్ళను వాళ్ళు హీల్ చేసుకొని క్లియర్ అయ్యి అద్భుతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ధ్యాన విద్యార్థులు అంతా ధ్యాన యువత అయి అద్భుతంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అన్నట్టు పర్సంటేజ్ వ్యారీస్ కదా. ఇది చేసినా కూడా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, ధ్యానం అనేది టూల్ మీరు చెప్పారు, ఒక మంచి టూల్ ఇచ్చారు. దీంతో పాటు ఏమేమి ఆచరించాలి పిల్లలు? ఇప్పుడు పేరెంట్స్ ని పక్కన పెట్టేద్దాం, టీచర్స్ని పక్కన పెడదాం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఫిజికల్గా వస్తే కానీ గమనించే పరిస్థితి లేదు. ఫిజికల్గా పడకుండా ప్రతి యువత విద్యార్థి చేయాల్సినటువంటి సాధనలు ఏంటి సార్? స్టెప్ బై స్టెప్ చెప్తారా? తప్పకుండా అండి. ముందుగా వ్యక్తి సోషలైజ్ అవ్వాలి, అందరితో మింగిల్ అవ్వాలి. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లోనే చదువుకుంటాం. వాడు కూడా జంతువు లాంటి వాడే, సోషల్ యానిమల్, నలుగురితో కలిసే మనిషి. సో ఆ విధంగా సోషలైజ్ అవ్వాలి. సోషలైజ్ కాలేనటువంటి వ్యక్తుల్లో మీరు నమ్మరు, నేను డాక్టర్లను కూడా చూశాను, డాక్టర్స్ని కూడా చూశాను, మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, అసలు సోషలైజ్ గానే డాక్టర్స్. నా అసోసియేట్స్లో డాక్టర్స్లో కూడా చూశాను, నేను చదువుకున్న రోజుల్లో ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో కూడా. కొందరు వ్యక్తులు అసలు కలవరు, కంప్లీట్లీ రిజర్వ్. మనం మాట్లాడదామన్నా పలకరించినా మాట్లాడరు, లేదా 2 మాటలు మాట్లాడి అందులో కూడా భయంగా మాట్లాడాలా వద్దా అని సంశయంతో, ఒక డైలమాతో ఉంటారు. సో అలా ఉంటే ఎప్పటికైనా ఇబ్బంది అండి. ఎందుకంటే కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులను మనం యాక్సెప్ట్ చేసుకోలేకపోతే మనం చూడలేం. మన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు, ఆయన ఎల్డర్లీ ఓల్డ్ ఏజ్ లో కంప్యూటర్ నేర్చుకున్నారు, కోడింగ్ నేర్చుకున్నారు. ఇది చాలా మందికి తెలుసు, మన భారతరత్న వచ్చినటువంటి వ్యక్తి. సో అంటే ఏజ్ తో సంబంధం లేదు. యుక్త వయసులో నువ్వు ప్రోత్సాహం, నీదేదైతే ఇంట్రెస్ట్ అభిరుచులు ఉన్నాయో దాన్ని సరైన వేలో ట్యూన్ చేసుకుంటే ముందుకెళ్తారు. అంటే చిన్నప్పుడు ఏమైనా ఇష్టాలు, సింగింగ్, డాన్సింగ్, మ్యూజిక్ వినడము, నేర్చుకోవడము ఉంటే వాటిని పట్టుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా పట్టుకోవాలండి. ఇప్పుడు రాగాలు ఉంటాయి, మ్యూజిక్ లో మనం రాగాలు ఉంటాయి, ఆది తాళం ఉంటుంది, హంసనందిని రాగం ఉంటుంది, అవన్నీ హీలింగ్ మెరిడియన్స్ ని యాక్టివేట్ చేస్తాయి. లహరి రాగం మెరిడియన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. 2,72,000 నాడుల్ని స్టిమ్యులేట్ చేస్తాయి రాగాలు అనేవి. సార్ 2,72,000 నాడులు అనేది మీ నుంచి వింటున్నాం. ఉందండి, మేము స్పిరిచువల్ గా పిఎస్ఎస్ఎం లో మాత్రమే విన్నాం సార్. వండర్ఫుల్. మెడికల్ లోని టెక్స్ట్ లో ఉన్నటువంటి అంశం 2,72,000 నాడులు అనేది కనబడుతుంది. 72,000 నాడులు. అవునండి, అది 2,72,000 నాడులు అని ఫర్ ద ఫస్ట్ టైం యాజ్ ఎ డాక్టర్ మీ నుంచి వింటున్నాను నేనైతే. నా 30 years లో నేను 2 లక్షలు అనే పదం వినలా, 72,000 నాడులు విన్నా. 2 లక్షలు 2 ఎగిరిపోయింది సార్. అది మీరు చదివారు? నేను మెడిసిన్ పుస్తకాలు చదివాను. డేవిడ్సన్ మెడిసిన్ పుస్తకం ఉంటుందండి, మెడిసిన్. ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశమే మనం మాట్లాడుతున్నాం. మాకు అథెంటిసిటీ ఇచ్చేసారు సార్, గట్టి మాట. సో ఫస్ట్ ధ్యాన సాధన ప్లస్ వాళ్ళకున్న అభిరుచులు వాటిపైన ఫోకస్ చేయాలి. అంటే ఫ్రెండ్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ ఉన్నారు. అవునండి, అది ఎలా ఇంపాక్ట్ ఉంటుంది? ఫిజికల్ గా ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటుంది? సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఎప్పటికీ కూడా నమ్మలేము. అందులో నీకు వాట్సాప్లోను ఫేస్బుక్లోనూ ఉండేటువంటి మిత్రులు ఎప్పటికీ కూడా తాత్కాలికమే, అది పేరుకు మాత్రమే మిత్రులు, తప్పించి అస్సలు కాదండి. అండ్ ఎదురుగా ఫిజికల్గా పరిచయం ఉండు మాట్లాడుతుండే మన క్లాస్మేట్స్ కావచ్చు, ఇంటి పక్కన వ్యక్తుల్లో సరైనటువంటి ఫస్ట్ సోషలైజ్ అవ్వాలి. ఇందులో కూడా నెగిటివ్ పీపుల్ కూడా ఉంటారు. మన అభిరుచుల్ని తొక్కేందుకు కానీ, ఇబ్బందుల్ని డబ్బు తీసుకొని ఇవ్వకపోతే కూడా కాన్ఫ్లిక్ట్ లోన్ అవుతుంటారు. ఫ్రెండ్షిప్ పేరుతో డబ్బు తీసుకొని డిప్రెషన్ గురైన పిల్లలు కూడా వస్తారు నా దగ్గరికి. మా అమ్మకు చెప్పకుండా నేను 5,000 ఇచ్చానండి వీడికి, వాడు నాకు మళ్ళీ ఇవ్వలేదండి, మా అమ్మతో తిట్లు తిన్నానండి అంటూ పిల్లలు నా దగ్గరకు వస్తారు. సో ఇలాంటి ఇబ్బందులకు గురవుతుంటారు. కాబట్టి సరైనటువంటి ఫ్రెండ్స్ని ఎంచుకోవాలండి. అలాగే వాళ్ళకి నచ్చినటువంటి అంశాలపైన ఫోకస్ చేయాలి. మంచి మ్యూజిక్ వినడమా, సంగీతం వినడమా, పాడగలిగితే పాడాలి, కీర్తనలు వింటే కీర్తనలు పాడగలిగితే పాడాలి. ఈ విధంగా తనలో ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ కాస్త బయటికి రావాలి. ఎంతసేపు లోపల దచ్చుకుంటే అది ఇబ్బంది గురి చేస్తుంది. అంతేందుకు మీరు నమ్మరు,
చాలా అంశాల్లో గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని మీరు వినే ఉంటారు, గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ అని వింటుంటారు. డాక్టర్ గారు 10 ఏళ్ళు అయిందండి గ్యాస్ట్రిక్ మాత్ర వాడుతున్నా తగ్గట్లేదు అంటారు కొందరు. ఇక్కడ విషయం ఏంటి, 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు మాత్రలు వాడినా తగ్గదు. గ్యాస్ట్రిక్ ఎలిమెంట్ ఎందుకు వస్తుంది, మానసిక సంఘర్షణ ఎక్కువైనప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ వస్తుంది. అంటే కడుపు భాగంలో పుండు ఏర్పడుతుంది, దాన్ని మనం అల్సర్ అంటే పుండు, ఆ పుండు ఏర్పడుతుంది. సో మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ తగ్గుతుంది. ఈ ధోరణిని నేను చెప్పడం కాదు, ఇప్పుడు చెప్పాను కదా డేవిడ్సన్ మెడిసిన్ పుస్తకం చెప్పారు, మెడిసిన్ పుస్తకాల్లో విషయం ఉంది. అంటే మనస్సుని ఎప్పుడూ ప్రశాంతంగా పెట్టుకోవడం, ఆనందమైన విషయాలు ఏది చేస్తే మీరు హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటారో అది చదువుతో పాటు, ఉద్యోగంతో పాటు, మీ కెరియర్తో పాటు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నా, మీ టీచర్స్ ఎలా ఉన్నా, ఫ్రెండ్స్ ఎలా ఉన్నా, నీవు నీలాగా ఉంటే నీ దగ్గరికి ఏవి రావనేది అల్టిమేట్గా చెప్పారు సార్. చివరిగా మీ మెసేజ్ టు ద యూత్. తప్పకుండా అండి, 2 మాటల్లో చెప్తాను. మనస్సుకు శాంతి అవసరం, దానికోసం ధ్యానం అవసరం. శరీరానికి ఆరోగ్యం అవసరం, ఆరోగ్యం కోసం మంచి ఫుడ్ అవసరం. సో మంచి ఫుడ్ అంటే ఒక్క మాటలో బ్యాలెన్స్డ్ డైట్ అండి. మనం అన్నం తింటున్నాం, అన్నంలో కార్బోహైడ్రేట్స్ అందుతున్నాయి, కూరగాయల్లో ప్రోటీన్స్ అందుతున్నాయి. సో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ 2 కలిస్తే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అయింది. అందుకే మన పురాణాల నుంచి, పూర్వీకుల నుంచి కూడా మనం అన్నం కూర తినడం అలవాటు. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ ఆరోగ్యానికి, అది శరీరానికి. మనసుకు శాంతి, శాంతి కోసం ఖచ్చితంగా చేయాల్సింది ధ్యానమే. ధ్యానం అంటే చాలా ఆనాపాన సతి గురించి మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఇదే విషయాన్ని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, పాళీ భాషలో చెప్పాడు. మన గురువు పత్రిజీ గారు చెప్పింది మీకు తెలిసిందే, శ్వాస మీద ధ్యాస. అంటే ఏం లేదు, అదే భాష గౌతమ్ బుద్ధుడు చెప్పిన అంశమే మనకు రిఫైన్డ్ వేలో మనకు అందించారు. సరైన పద్ధతిలో ధ్యానం చేస్తూ ఉంటే కాస్మిక్ ఎనర్జీ మనకు ఖచ్చితంగా అందుతుంది, ప్రశాంతత ఉంటుంది, శాంతి ఉంటుంది. అప్పుడు డెసిషన్ మేకింగ్ కరెక్ట్ గా ఉంటుంది యూత్ కి. డెసిషన్ మేకింగ్ కరెక్ట్ గా ఉందనుకోండి, ఏ తప్పులు చేయం. వాడు రేపు పొద్దున్న రాజకీయ నాయకుడు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ, ఏ వ్యవస్థలోనే సరైన డెసిషన్ మేకింగ్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ అవ్వదు. ఆ నిర్ణయం తీసుకోవాలంటే భయపడడు, సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ నిర్ణయం తీసుకోగలుగుతాడు. సో ఈ 2 ప్యారలల్గా చేసుకుంటూ ఉండాలి. ధ్యానం చేసుకోవాలి, మంచి ఆహారాన్ని శరీరానికి అందించాలి. ఈ 2 చేస్తే ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ కూడా యూత్లో అవ్వవు. సమాజానికి, భవిష్యత్తుకు మంచి పునాది వేసినటువంటి వ్యక్తిగా ఆ యువత మారుతారు. వండర్ఫుల్ సార్, ఇది అల్టిమేట్ మెసేజ్ ఇచ్చారు. ఇంకొక అద్భుతమైన క్లారిటీ మీ ద్వారా రావాలి సార్. ఇప్పుడు 10 years అయిపోయింది, అడలోసెంట్ అయిపోయింది, టీనేజ్, అన్ని ఏజ్లు అయిపోయినాయి, జాబ్ కూడా చేశారు. 30+లను 40+లను మెడిటేషన్ లాంటివి నేర్చుకోవడం అనేది కొంతమంది వస్తున్నారు. అవునండి, రైట్. ఇక్కడికి వచ్చేటప్పటికే ఫిజికల్ ఎయిల్మెంట్స్ వచ్చి ఉంటున్నాయి. అవునండి, షుగర్, బీపీ నార్మల్ అయిపోయింది, షుగర్, బీపీ ఇలాంటివి. రైట్, రెగ్యులర్గా ఇది మెడిసిన్ వాడాల్సిందే అని వాటితోనే ఉంటున్న వాళ్ళకి, ఎందుకంటే పేరెంట్ సెట్ అయితే పిల్లల మీద ఫోకస్ చేస్తారుగా. ఇది అందరి కోసం మీరు ఈ ఆన్సర్ చెప్పండి సార్. లాంగ్ రన్ నుంచి బీపీ, షుగర్ని యూజ్ చేసుకున్న వాళ్ళు ఏమేమి స్టెప్స్ వాళ్ళ మైండ్ మీద సైకలాజికల్గా వర్క్ చేస్తే క్లియర్ అవుతారు? రైట్ అండి, ఇప్పుడు కొన్ని డిసీజెస్ ఉంటాయి, డయాబెటీస్ కావచ్చు, బీపీ కానివ్వండి, ఇవి మెయింటైనింగ్ కాజ్ ఉండేటువంటి అంశాలు ఉంటాయి. అంటే ఏ రకమైనటువంటి అంశం పైన ప్రేరేపితమై వ్యాధులు వచ్చాయి కొంతవరకు తెలుసుకోగలగాలి. వృత్తిరీత్యా వచ్చిందా, కుటుంబ పరంగా వచ్చిందా, వంశపారంపర్యంగా వచ్చిందా అనేటువంటి అంశం ఏ రకంగా వచ్చింది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి, అక్కడ తెలుసుకోవాలి. ఆ తర్వాత అది ఎలా మెయింటైన్ అవుతుంది అంటే ఈ వ్యక్తి రెగ్యులర్ గా మెడిసిన్ వాడుతున్నాడా లేకపోతే ఇంటర్మీడియట్ గా వాడుతున్నాడు. ఇంటర్మీడియట్ గా వాడితే ప్రమాదం ఎక్కువ, వాడడం ఇంకా చాలా డేంజర్ అండి. రెగ్యులర్ గా వాడితేనే మంచిది, కొన్ని రోజులు వాడి క్లియర్ చేసుకోవడం ఉత్తమం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చాలా మందికి షుగర్ ఉంటుందనే విషయం మనకు అందరికీ తెలుసు, అత్యంత కామన్ గా. ఇండియా ఇస్ ది క్యాపిటల్ సిటీ ఫర్ డయాబెటీస్. మనం రైస్ ఎక్కువ తింటాం, కార్బోహైడ్రేట్స్ అంటే శారీరక శ్రమ చాలా తగ్గింది. అంటే కార్బోహైడ్రేట్స్ అప్పుడు తిన్న వాళ్ళకి లేదు, ఇప్పుడు కూర్చొని చేసే వాళ్ళకి వచ్చింది. అంటే వృత్తులు అలా మారాయి. ఎస్. సో ఈ అంశంలో ఏమవుతుంది, HbA1c అంటే యావరేజ్ షుగర్ పరీక్ష అనేది చేస్తాం. అది ఎప్పుడు కూడా 7 లోపు ఉండాలండి. 7 దాటినట్లయితే కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి, కిడ్నీయో లివరో డ్యామేజ్ అవుతుంది. సో 7 లోపు షుగర్ లెవెల్స్ అనేవి అదుపులో పెట్టుకునేటువంటి మార్గాన్ని చూసుకోవాలి. ఇక వీళ్ళు శారీరక శ్రమ అనేది ఎలాగూ చేయాలి. రోజుకో 20 నిమిషాల నడక, అంటే వారానికి ఒక 3 గంటల నడక ఉంటే మంచిది. వాకింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. చాలా వరకు అండి రక్త ప్రసరణ మెరుగవుతుంది, పాదాల వాపులు తగ్గుతాయి, పాదాల్లో రక్తనాళాల వాపు తగ్గుతుంది. రక్తనాళాల వాపు తగ్గితే ఈజీగా ప్రశాంతంగా పరిగెత్తగలుగుతాం. 40-50 ఏళ్ళ వ్యక్తులు కూడా నడవగలుగుతారు, ప్రశాంతంగా నడవగలుగుతారు. నొప్పి అనే మాట లేకుండా 3 అంతస్తులు 5 అంతస్తులు కూడా 50 ఏళ్ల వ్యక్తి కూడా ఎక్కగలుగుతాడు. సో ఈ రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ అనేది అలవర్చుకోవాలి. ఇక మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేసుకోవడం చాలా మంచిదండి. సో లైఫ్ స్టైల్లో భాగంగా
ఫిజికల్గా ఏదో ఒకటి అట్లీస్ట్ మినిమం ఆఫ్ వాకింగ్ ఉండాలి, రెగ్యులర్ మెడిటేషన్ ఉండాలి, డైట్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అండ్ ఒక్కసారి ఏదైనా జరిగినప్పుడు, ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఆ రూట్ కాజ్తో ఉండడం అనేది నేర్పియాలి. వండర్ఫుల్ సార్ ఇది. మీరు యువత కోసం కాదు సార్, ఇప్పుడు 360 degrees ఆఫ్ ఏజెస్ గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా డాక్టర్ శ్రీనాథ్ గారి ద్వారా క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థమైందా మిత్రులారా? వారి దగ్గరికి వెళితే మాకేదో పిచ్చి ఉంది అనుకోవద్దండి. మనం అనుకున్నది జరగనప్పుడు, కొద్దిగా ఫిజికల్గా ఏదైనా వచ్చినప్పుడు, మనం ఫిజికల్గా మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా తగ్గనప్పుడు వెంటనే ఒకసారి మన మైండ్ గురించి మనం తెలుసుకోవాలి. వారు తెలియజేస్తారు. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు వినడం అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా పిల్లలకి, యువతకి అప్పుడప్పుడు ఇలాంటివి చెకప్స్ చేస్తూ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో, ఈవెన్ టోటల్ ఫ్యామిలీ మొత్తంలో కూడా ఈ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ యొక్క పాత్ర ఎంతో ఉందండి. సో ఓవరాల్గా వారు స్టెప్స్ కూడా ఇచ్చారు. మరి ఎవరు అవసరం లేకుండా ఏం చేయొచ్చు? ధ్యాన సాధన చేయాలి. చిన్నప్పటి నుంచి ఏమి వాళ్ళకు పాటలు ఉంటే ఇష్టం ఉంటే ఇవ్వండి, డాన్స్ చేస్తా అంటే చేయనివ్వండి. అండ్ మనం జాబులు చేసే వాళ్ళు కూడా, మనం కూడా ఒక హాబీని పెంచుకోవడం ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాం. సో ఓవరాల్గా ధ్యానం చేస్తూ, మంచి డైట్ని యూజ్ చేస్తూ, బాడీకి కావాల్సిన సింపుల్ వాకింగ్ ఇవ్వడం వల్ల అద్భుతంగా హాయిగా ఉంటామని తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, విద్యార్థులారా, యువత, మీరు మీ పేరెంట్స్ కాదు, మీ గురించి మీకే తెలుసు. ఇలాంటి వాళ్ళని కన్సల్ట్ చేయండి, మంచి ఫ్రెండ్స్ని ఏర్పరచుకోండి అనేది కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్